హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే, వీడియో ద్వారా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రీవియస్ వీడియోలో జనరల్గా ఎగ్జామ్ ఏ విధంగా రాసే ప్రాసెస్ ఉంటుందన్నమాట. షార్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, ఎస్ఏ క్వశ్చన్ ఎలా రాయాలి, ఎగ్జామ్ టోటల్గా ప్యాటర్న్ ఏ విధంగా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఎలా రాయాలి ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో జనరల్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే చాలామంది భయపడుతుంటారు. డ్రాయింగ్ డిప్లొమా సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు. కాకపోతే డిప్లొమా సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా గీయాలి ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. జనరల్గా అయితే మిడ్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు కాలేజీలో ఏ కాలేజీలో అయితే ఆ కాలేజీలో డ్రాయింగ్ షీట్స్ ఇస్తారన్నమాట. డ్రాయింగ్ షీటు అడిషనల్గా అవసరమైతే ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఒకటే డ్రాయింగ్ షీట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ఒక డ్రాయింగ్ షీట్లోనే మనకి క్వశ్చన్స్ ఎన్ని అయితే డ్రా చేయాలో అన్ని డ్రా చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డ్రాయింగ్ ఎలా గీయాలో మీకు క్లారిఫై చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టు కోడ్ వచ్చేసి 107 అనమాట. అది మెకానికల్ అయితే ఎం వస్తుంది, తర్వాత సిఎస్సి అయితే సిఎం వస్తుంది, ఈసీ అయితే ఈసీ వస్తుంది, త్రిబుల్ అయితే డబ్ల్యూఎన్ వచ్చేస్తుంది అనమాట కోడ్. సో ఇది 107 అనమాట. సో క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటాయన్నమాట. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటాయి. సో దీంట్లో పార్ట్ ఏ వచ్చేసి 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 4 × 5 20 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి 4 క్వశ్చన్స్ రాయాలి. 4 × 10 40. టోటల్గా 60 మార్క్స్కి ఇక్కడ పేపర్ అనమాట. సో ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యాటర్న్ అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ డ్రా చేయాల్సిన 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా ఉంటాయి. అలాగే 10 మార్క్స్లో కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. మన సిలబస్ని బేస్ చేసుకుంటుంది అనమాట. సో ట్రిపుల్ఈకి సిలబస్ ఒకలా ఉండొచ్చు, మెకానికల్ సిలబస్ ఒకలా ఉండొచ్చు, ఈసీకి సంబంధించి సిఎస్సి సంబంధించి ఒకలా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఇంకోలా ఉండొచ్చు అనమాట. సో అయితే ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ గీసేటప్పుడు ఏంటంటే ఒక డ్రాయింగ్ షీట్ ఇస్తారు. దానికి బుక్లెట్ ఏమి ఉండదు అనమాట, సపరేట్గా బుక్లెట్ ఇస్తారు. మామూలుగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే బుక్లెట్కి మొత్తం రాసే పేపర్ ఏదైతే ఉందో ఓఎంఆర్ షీట్ అంటే దానికి అటాచ్ ఉంటుంది అనమాట దాంట్లోది. ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్కి సంబంధించిన బుక్లెట్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఇస్తారనమాట. మనకి బుక్లెట్ ఇలా ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఇస్తారు, డ్రాయింగ్ షీట్ అయితే సపరేట్గా ఇస్తారు అనమాట. సో ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత జనరల్గా మనం ఏ ఎగ్జామ్ అయితే రాస్తామో ఆ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్స్ దాని మీద ఉంటాయి. అది చూసిన తర్వాత దాని మీద డేటు, మంత్, తర్వాత ఇయర్ వేసిన తర్వాత సంతకం పెట్టిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఏది ఉందో మన పక్క ఎగ్జామ్ హాల్ ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. డ్రాయింగ్ షీటును ఓఎంఆర్ షీట్ ఒకేసారి ఇస్తారు. సో ఓఎంఆర్ షీట్ మనం ఫిలప్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని డ్రాయింగ్ షీట్ ఏదైతే ఉందో మనకి ఒక డ్రాయింగ్ షీట్ ఇస్తారనమాట. సో సపోజ్ ఇది డ్రాయింగ్ షీట్ అనుకోండి, క్యాజువల్గా అంటే డ్రాయింగ్ షీట్ ప్రాసెస్ నుంచి చెప్తున్నాను మామూలుగా. సో ఇది డ్రాయింగ్ షీటు. సో ఈ డ్రాయింగ్ షీట్లో 2 వైపులు ఉంటుంది అనమాట మనం గీసే అవకాశము. సో జనరల్గా ఏంటంటే డ్రాయింగ్ షీట్ బ్లాంక్గా ఉందనుకోండి, జస్ట్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో 30 mm, బాటమ్ సైడు, తర్వాత అప్పర్ సైడ్, రైట్ సైడ్ 20 mm పెట్టేసి మనం బార్డర్ గీస్తాం అనమాట. సో సపోజ్ ఇది డ్రాయింగ్ షీట్, నార్మల్ డ్రాయింగ్ షీట్ అనుకోండి. ఇది 30 mm డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇది 20 mm డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇది 20 mm డిస్టెన్స్, ఇక్కడ నుంచి 20 mm డిస్టెన్స్ అనమాట. ఇలా బార్డర్స్ గీస్తాం, 2 వైపులు బార్డర్ గీస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇలా ఈ పార్ట్స్ ఉంటాయి అనమాట. అంటే దాంట్లో మనం ఏ షీట్ గీస్తున్నాము, నేమ్ ఏంటి, సార్ ఏంటి, తర్వాత డ్రాయింగ్ షీట్ స్కేలింగ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అనమాట జనరల్ డ్రాయింగ్ షీట్లో. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎస్బిటిఈటి ఏంటంటే సో ఇది మొత్తం ఆల్రెడీ బోర్డర్స్ గీసిస్తుంది. జనరల్గా డ్రాయింగ్ షీట్ అయితే నార్మల్గా అయితే ఇక్కడ ఎటువంటి నేమ్ ఉండదు, కానీ ఎస్బిటిఈటి అతను ఏం చేస్తాడంటే సో అతనికి సంబంధించి ఇక్కడ ఇస్తారు ఎస్బిటిఈటి అంటే స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనమాట. దీనికి సంబంధించి ఇలా పైన ఇస్తాడు డ్రాయింగ్ షీట్కి టాప్
రైట్ కార్నర్లు ఇస్తారనమాట. సో మనం డ్రాయింగ్ షీట్లో ఇది మొత్తం గీసుకోవచ్చు. దీని తర్వాత బ్యాక్ సైడ్ కూడా గీసుకోవచ్చు. అదనంగా ఏ డ్రాయింగ్ షీట్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడదు, అంటే వేరే డ్రాయింగ్ షీట్ ఇవ్వదు. సో బుక్లెట్ కంప్లీట్ అయితే ఎలా అయితే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా డ్రాయింగ్ షీట్ 2 వైపులకి ఇస్తే అయిపోయినట్టే, ఎందుకంటే అడిషనల్ షీట్లు ఇవ్వబడవు అనమాట. సో డ్రాయింగ్ షీట్లో మనం గీసే విధానం ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 4 క్వశ్చన్లు ఇస్తారనమాట. 4 × 5 20 మార్కులు. సో ఈ 4 క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇస్తాడంటే లెటర్ రైటింగ్ ఇస్తాడు. లెటర్ రైటింగ్, ఆ లెటర్ రైటింగ్లో మనకి నేమ్ ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఇవ్వచ్చు, స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, లేదంటే ఎన్విరాన్మెంట్ కమిషన్ ఇవ్వచ్చు, డిప్లొమా అని ఇవ్వచ్చు, ఏదైనా సరే ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్ కింద మీకు 5 మార్క్స్ ఇస్తాడు అనమాట. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో మనకి డైమెన్షన్ ప్రాక్టీస్ అని ఉంటుంది. అంటే డయాగ్రామ్ ఇస్తాడు, దాంట్లో డైమెన్షన్ ఏదైతే ఉందో మిస్టేక్స్ ఇస్తాడు. సపోజ్ ఇది ఉందనుకోండి, ఈ డయాగ్రామ్ ఉందనుకోండి, దీనికి సంబంధించి ఇది ఈక్వల్ డిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడ ఇది 40 mm వచ్చి 50 ఇలా ఇస్తాడు, ఇక్కడ 40 mm వచ్చేసి 50 ఇక్కడ ఇస్తాడు. సో దీంట్లో మిస్టేక్ ఏదైతే ఉందో ఐడెంటిఫై, సేమ్ డయాగ్రామ్ గీయాలి, దానికి డైమెన్షన్ ఏవైతే ఉందో మనం కరెక్ట్ చేస్తే దానికి 5 మార్కులు. సపోజ్ ఇక్కడ రమేష్ అని నేమ్ ఇచ్చాడు అనుకోండి, వర్టికల్గా 10 mm డ్రా చేయమన్నాడు, ఇది వర్టికల్గా 10 mm డ్రా చేస్తే మనకి 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఉన్నట్టు గీసి ఈ డైమెన్షన్స్లో రైట్ సైడ్లో వేయాల్సింది లెఫ్ట్ సైడ్లో వేసి, లెఫ్ట్ సైడ్లో వేయాల్సింది రైట్ సైడ్లో వేసి అనుకోండి, దాన్ని మనం క్లియర్ చేస్తే 5 మార్క్స్ వస్తాయి అనమాట. సో ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో జామెట్రిక్ కన్స్ట్రక్షన్ నుంచి ఇస్తాడు. జామెట్రిక్ కన్స్ట్రక్షన్ నుంచి ఏంటంటే సపోజ్ సింపుల్ చెప్పాలంటే ఒక మాట, 100 mm లైన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయమని అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ 100 mm లైన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మనం ఈజీగా చేసేయచ్చు. ఎలా చేస్తామంటే ఇక్కడ 100 mm లెంత్ తీసుకొని ఈ పాయింట్ నుంచి 30 degrees యాంగిల్ పెట్టేసి, సో 100 డివైడెడ్ బై 5 అనుకోండి, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ప్రకారం ఏం చేయాలంటే ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ ఇలా పెట్టేసి డ్రాఫ్ట్ 90 degrees యాంగిల్ పెట్టేసి ఈ విధంగా మనం పార్ట్స్ చేసినట్టయితే మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి అనమాట. ఇది 5. సో ఫోర్త్ క్వశ్చన్ అంటే మనకి ఎగ్జామ్లో సిలబస్ని బేస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సిలబస్లో బేస్ చేసుకుని క్వశ్చన్ అంటే హెక్సాగాన్ కావచ్చు, పెంటాగాన్ కావచ్చు. పెంటాగాన్ 30 mm ఇవ్వచ్చు, లేదా హెక్సాగాన్ 40 mm ఇవ్వచ్చు. ఈ హెక్సాగాను పెంటాగాన్ ఏదైనా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. లేదంటేనేమో 2 డయామీటర్స్ ఇచ్చి రెండింటికి జాయిన్ చేయమంటారు అనమాట. సో రేటు ఇక్కడ వచ్చేసి స్మాల్ డయామీటర్, బిగ్ డయామీటర్ ఇచ్చేసి రెండింటిని జాయిన్ చేయమంటారు అనమాట. సో ఇది షార్ట్ ఆన్సర్. ఈ విధంగా ఇస్తే మీకు గీసేస్తారు అనమాట. 4, 5 ఇక్కడ వచ్చేసి 4, 5 20 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి. సో ఎస్ఏ క్వశ్చన్లో 5th క్వశ్చన్, ఈ 5th క్వశ్చన్ వచ్చేసి జామెట్రిక్ కన్స్ట్రక్షన్ నుంచి వస్తుంది. ఇన్వాల్యూడ్ కానీ లేకపోతే ఏంటంటే ఎలిప్స్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ 2 డయామీటర్స్ ఇచ్చి ఎలిప్స్ డ్రా చేయమన్నాడు అనుకోండి. 2 డయామీటర్స్ ఇచ్చేసి ఎలిప్స్ డ్రా చేయమన్నాడు. సపోజ్ ఎలా డ్రా చేస్తామంటే 2 డయామీటర్స్ ఇచ్చి ఎలిప్స్ డ్రా చేయాలంటే, సో ఫస్ట్ వచ్చేసి ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ దీంట్లో ఒక ఎక్స్ లైన్, సో ఇక వై లైన్, ఎక్స్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ మేజర్ డయామీటర్ వచ్చేసి 40 mm అంటే రేడియస్ 20 mm తీసుకొని దీన్ని ఇలా డ్రా చేయాలన్నమాట. నెక్స్ట్ 30 mm అంటే రేడియస్ 15 తీసుకొని దీన్ని ఇలా డ్రా చేస్తాం. సో ఇక్కడ ఎలిప్స్ అయింది. దీన్ని ఏంటంటే కొన్ని ఈక్వల్ పార్ట్ చేయాలన్నమాట. మనకి 30 degrees 60 degrees యాంగిల్తో ఈక్వల్ పార్ట్ చేసుకుంటాం అనమాట ఎన్ని వస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఎలిప్స్ మనం డ్రా చేయాలంటే ఏ విధంగా డ్రా చేస్తామంటే, సో ఈ పార్ట్ ఉంది కదా, దీంట్లో నుంచి ఎలిప్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం డ్రాఫ్టర్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్టర్ మెజర్మెంట్ చూసుకొని దీంట్లో ఒకటేమో ఇక్కడ హార్జంటల్, ఒక వర్టికల్ అనమాట. మళ్ళీ ఇక్కడ హార్జంటల్, వర్టికల్, నెక్స్ట్ దాని ఆపోజిట్లో ఇట్లా హార్జంటల్, వర్టికల్, నెక్స్ట్ సేమ్ యాక్సిస్కి ఇట్లా హార్జంటల్, వర్టికల్ డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ ఏదైతే లైన్ యాడ్ అవుతుందో ఈ లైన్ యాడ్ ప్రకారం దీంట్లో ఈ విధంగా మనకి ఎలిప్స్ వస్తుందన్నమాట. సో ఇలా ఎలిప్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో హయ్యర్ వాల్యూ ఏదైతే ఉందో లోయర్ వాల్యూ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇది లోయర్ వాల్యూ, సో ఈ లోయర్ వాల్యూకి ఇలా డ్రా చేసి ఇది 30 mm. నెక్స్ట్ ఇది హయ్యర్ వాల్యూకి ఇలా డ్రా చేసుకొని దీన్ని 40 mm. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇది 1.2.2 3.4.5 6 7 8 ఉందనుకోండి, ఇలా పాయింట్స్ పెట్టాలి. దీని తర్వాత P1 P2 P3 4 మన కన్సిడర్ బేసిస్గా పెట్టాలి. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇందులో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, తర్వాత ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాయిల్స్ నుంచి వస్తుందన్నమాట. ఇందులో ఏబీ సెక్షన్గా రావచ్చు. సో పాయింట్స్ కావచ్చు,
తర్వాత లైన్స్ కావచ్చు, ఏదైనా సరే ఏబి సెక్షన్గా రావచ్చు, లేదా ఒకటే క్వశ్చన్ రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాయింట్ ఏ పాయింట్ అబోవ్ హెచ్బి 40 mm, తర్వాత బిలీవ్ హెచ్బి 25 mm 20 mm అనుకోండి. సో అబోవ్ హెచ్బి అంటే XY లైన్ సపోజ్ తీసుకుందాం మనం. ఇది ఎక్స్ లైన్, అబోవ్ హెచ్బి అంటే ఇది హెచ్బి లైను, అబోవ్ హెచ్బి ఇది 40 mm డిస్టెన్సు. తర్వాత బిలో వర్టికల్ ప్లేన్ అంటే ఇది 25 mm డిస్టెన్స్. ఈ పాయింట్ అనమాట. జస్ట్ ఇలా డ్రా చేస్తే మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఓ అని పెట్టుకోండి, ఇక్కడ ఏ, తర్వాత ఇక్కడ ఏ డాష్. సో యారో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి యారో అంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లో ప్రొజెక్షన్. దీంట్లో BB2 ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 7th వచ్చేసి మనకి సాలిడ్స్, లేదంటే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ తర్వాత సాలిడ్స్ కూడా క్వశ్చన్ ఇచ్చేస్తారనమాట. ఆ క్వశ్చన్ కూడా మనం చాలా ఈజీగా గీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ 5 అంటే 1 2 3 4 ఇక్కడ మనకి సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయన్నమాట. సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. ఆ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కూడా గీయచ్చు. తర్వాత 9th క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్థోగ్రాఫ్ వ్యూస్ అని ఉన్నాయి అనమాట. ఆర్థోగ్రాఫ్ వ్యూస్ అంటే ఏమీ లేదు, ఒక పార్ట్ ఇస్తారు డయాగ్రామ్, ఒక బాక్స్లో ఇచ్చామనుకోండి. ఈ బాక్స్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ బాక్స్ ఉందనుకోండి, దీన్ని 3 పార్ట్లుగా కన్వర్ట్ చేయమంటాడు. దాన్ని ఆర్థోగ్రాఫ్ వ్యూస్ అంటారనమాట. సో ఇక్కడ ఎక్స్ అని ఇస్తాడు, తర్వాత వై అని ఇస్తాడు, జెడ్ అని ఇస్తాడు. ఈ XY అనే పార్ట్ ఏదైతే ఉందో, సపోజ్ ఇది ఫ్రంట్ వ్యూ అనుకోండి, ఇది దీని వ్యూలో ఇది టాప్ వ్యూ అనుకోండి, దీనికి సంబంధించి లైన్ వచ్చేసి ఈ సైడ్ వ్యూ అనుకోండి. సో ఇలా మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేస్తాం అనమాట. ఇది సేమ్ ఇందులోనే ఇంకో క్వశ్చన్ వచ్చేసి సేమ్ క్వశ్చన్ ఇచ్చేస్తారనమాట. 2 వచ్చేస్తాయి, దీంట్లో 20 మార్క్స్ అనమాట ఆర్థోగ్రాఫ్ నుంచి. లేదంటే 2 క్వశ్చన్ డిఫరెన్స్ ఇవ్వచ్చు, ఐసోమెట్రిక్ కన్వర్షన్లు ఇవ్వచ్చు, ఆర్థోగ్రాఫ్ కన్వర్షన్లు ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనం డ్రాయింగ్ చేస్తాం అనమాట. ఎస్ఏ క్వశ్చన్లకు 4 క్వశ్చన్లు గీస్తే 4 10 40 మార్కులు అనమాట. సో ఇక్కడ డ్రాయింగ్ ఈజీగా పాస్ అయ్యే ప్రాసెస్ అనమాట. డ్రాయింగ్ చూసి రాసే క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట ఎక్కువగా. సో ఎలా అంటారా, ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్లో చూసి మనం డ్రాయింగ్లో చూసి ఆన్సర్ చేసి 30 మార్క్ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ షార్ట్ ఆన్సర్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ లెటర్ రైటింగ్. సో లెటర్ రైటింగ్ అంటే ఏంటి, మనకి సపోజ్ ఇక్కడ రమేష్ అనే ఒక వర్డ్ ఇచ్చి, లేదా పాలిటికల్ అనే వర్డ్ ఇచ్చి మనకి దీన్ని 10 mm వర్టికల్ లైన్స్ డ్రా చేయమనుకోండి ఎగ్జాంపుల్. సో 10 mm ఇట్లా పాయింట్ పెట్టుకొని ఇలా లైన్ గీస్తాం, ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకొని 10 mm గీస్తాం. వర్టికల్గా అంటే R అనే లెటర్ ఉందనుకోండి, సో 10 mm ఇచ్చేస్తాం, ఇక్కడ 2 mm గ్యాప్ ఇచ్చి రమేష్ అని పూర్తిగా రాస్తాం. ఓకేనా, ఇది చూసి గీసేది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ డైమెన్షన్ ప్రాక్టీస్. సో ఈ డైమెన్షన్ ప్రాక్టీస్లో ఆ డయాగ్రామ్ సేమ్ ఈ బాక్స్ ఏదైతే ఉందో గీస్తాం. దీనికి ఇచ్చిన డైమెన్షన్ సపోజ్ ఇది అవుట్ సైడ్కి ఇచ్చామనుకోండి, మనం ఇన్సైడ్లో వేస్తాం. ఇక్కడ బాటమ్ సైడ్కి ఇచ్చామనుకోండి, అప్పర్ సైడ్లో వేస్తాం. సో ఇది చూసి రాసేది. ఇక్కడ 10 మార్క్స్ అయినాయి, 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, 10 మార్క్స్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆర్థోగ్రఫీ వ్యూలో 2 ఎస్ఏలు డైరెక్ట్గా వస్తాడనమాట. ఆ 2 ఎస్ఏలు కూడా మనకి ఇక్కడ ఒక్కొక్క దానికి 10 మార్క్స్ అనమాట. 10 + 10 వచ్చేసి 20 మార్క్స్. అంటే ఇక్కడ 20 + 10 30 మార్క్స్. సో 60కి ఒక 30 మార్కులు అనుకో, 50% మార్క్స్ ఇక్కడే వస్తాయి. మిగతా ఏంటంటే మనకి మంచిగా ప్రాక్టీస్ చేస్తే డ్రాయింగ్ బైకి బై వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం డ్రాయింగ్ ఏ విధంగా రాయాలి ఏంది డయాగ్రామ్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. సో డ్రాయింగ్ గీసేటప్పుడు ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ మాత్రం ఎస్ఏ క్వశ్చన్లో డ్రా చేయండి, ఎందుకంటే 10 మార్క్స్ కాబట్టి క్లియర్గా మీకు ఏదైతే పర్ఫెక్ట్గా గీస్తారు కాబట్టి ఆ బైకి బై వస్తాయి అన్నమాట. 10కి వేస్తే 10 వచ్చేసి, 10కి వేస్తే 10 వచ్చేసి. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి 4 మార్క్స్ ఏవైతే ఉంటాయో 4 × 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో 40 మార్క్స్కి ఫస్ట్ గీసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సపోజ్ ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటే దీని తర్వాత ఎస్ఎల్ తర్వాత ఈక్వల్ పార్ట్స్ చేయండి. అంటే ఇక్కడ లెటర్ రైటింగ్ ఏదైతే ఉందో ఆ లెటర్ రైటింగ్ లాస్ట్లో డ్రా చేయండి, ఎందుకంటే లెటర్ రైటింగ్కి ఎక్కువ టైం పడుతుంది. సో మీకు టైము లేదనుకోండి, దానికి మార్క్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముందే మొదలు పెట్టుకున్నానుకోండి, సో ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్ గీసే టైం అంతా మీకు అదే తినేస్తుంది అనమాట. సో ఓకేనా. సో ఫస్ట్ మీరు గీసే విధానం ఏంటంటే ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఫస్ట్ది, తర్వాత సెకండ్ ఎస్ఏ క్వశ్చన్,
థర్డ్ ఎస్ఏ క్వశ్చన్, ఫోర్త్ ఎస్ఏ క్వశ్చన్, తర్వాత షార్ట్ ఆన్సర్, తర్వాత షార్ట్ ఆన్సర్ 2, తర్వాత షార్ట్ ఆన్సర్ 3, తర్వాత షార్ట్ ఆన్సర్ 4. సో ఇక్కడ 20 మార్క్స్, ఇక్కడ 40 మార్క్స్, మొత్తం మనకి ఇక్కడ 60 మార్క్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు డ్రాయింగ్ షీట్ అనలైజ్ చేసుకొని డ్రా చేయాలి. అనలైజ్ చేసుకోవడం అంటే చెప్తా. సో ఇది డ్రాయింగ్ షీట్ అనుకోండి, ఇది ఒక డ్రాయింగ్ షీట్. ఈ డ్రాయింగ్ షీట్లు ఏంటంటే సపోజ్ మీరు ఎస్ఏ క్వశ్చన్ డ్రా చేస్తున్నాం అనుకోండి, ఐసోమెట్రిక్ వ్యూ కావచ్చు, ఆర్థోగ్రాఫ్ వ్యూస్ కావచ్చు. సపోజ్ ఐసోమెట్రిక్ వ్యూలో ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాడు, క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా ఉందనుకోండి. ఫస్ట్ ఇది 8th క్వశ్చన్ అనుకుందాం. సో 8th క్వశ్చన్లో ఐసోమెట్రిక్ వ్యూలో ఇలా ఒక డయాగ్రామ్ ఉంది, ఇలా ఒక డయాగ్రామ్ ఉంది. సో దీన్ని మేము ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి. సో ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి అంటే ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఫస్ట్ దీని డైమెన్షన్ ఎంత అయితే ఉందో ఆ కార్నర్ పొజిషన్ చూసుకొని ఫస్ట్ ఇలా ఒక లైన్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 30 degrees యాంగిల్, ఇక్కడ నుంచి 30 degrees యాంగిల్ ఇలా పెట్టుకోవాలి. దీని హైట్ ఎంత ఉంటుంది, 20 mm ఉందనుకో. సపోజ్ ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం ఎంత కానీ దీనికి ఒక ఫస్ట్ వర్టికల్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత సేమ్ యాజ్ టీజ్గా దీన్ని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ బాక్స్, ఈ డిస్టెన్స్ నుంచి బాక్స్, ఈ డిస్టెన్స్ నుంచి ఇలా బాక్స్ ఒకటి తయారైంది. ఈ బాక్స్ తయారైన తర్వాత దీని హైట్ ఎంత అయితే ఉందో చూడండి, హైట్ పాయింట్ ఇలా పెట్టండి. దీని యొక్క లెంత్ ఎంత అయితే ఉందో ఆ లెంత్ ప్రకారం దీన్ని ప్రొజెక్షన్ చేయండి. సో నెక్స్ట్ ఈ పార్ట్స్ ఏదైతే సైడ్ ఉందో ఈ సైడ్ నుంచి 25 ఉంటే 25, 10 ఉంటే 10. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఉన్న హైట్ని బేజెస్ 25 ఉంటే 25, 10 ఉంటే 20. సో ఇక్కడ నుంచి 40 ఉందనుకోండి, 40 పాయింట్ అనమాట. సో ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని డ్రాప్ కౌంట్ చేసుకొని ఈ ప్రొజెక్షన్స్ ఇలా కలపండి, దీన్ని ఇలా కలిపేసేయండి. నెక్స్ట్ ఈ హైట్ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కలపండి, ఈ లైన్ ఇలా కలపండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే డ్రాప్ 60 mm డిస్టెన్స్ ఉందో ఆ 60 mm డిస్టెన్స్ పాయింట్ నుంచి ఈ కార్నర్ ఎక్కడైతే ఉందో 60 mmకి, సో 60 mm డిస్టెన్స్ ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి 60 mm డిస్టెన్స్, ఈ పాయింట్ నుంచి 60 mm డిస్టెన్స్ పెట్టుకొని దీన్ని ఇలా, సో దీన్ని ఇలా కలపండి, దీన్ని ఇలా కలపండి. సో మనకు కావాల్సిన డైమెన్షన్తో ఈ ప్రాబ్లం వచ్చేసింది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మనకి ఈజీగా 10కి 10 వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆర్థోగ్రాఫ్ వ్యూ ఏదైతే ఉందో ఐసోమెట్రిక్ కావచ్చు, ఆర్థోగ్రాఫ్ వ్యూస్ కావచ్చు, ఈ క్వశ్చన్ గీసారంటే మీకు బైక్ బై వస్తాయి. డైమెన్షన్ మాత్రం నీట్గా డ్రా చేయాలన్నమాట. సో ఇలా గీసిన తర్వాత ఈ షీట్లోనే మొత్తం 6 క్వశ్చన్స్ రెండు వైపులా గీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, డ్రాయింగ్ షీట్ తిప్పేసి మళ్ళీ సేమ్ 3 క్వశ్చన్స్. సో డ్రాయింగ్ షీట్ మీద ఇలా రాశారనమాట. పూర్తిగా మీకు గీసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంకొకటి ఏంటంటే డ్రాయింగ్ షీట్ మీద మీరు ఎటువంటి నేమ్స్ కానీ నెంబర్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ సంబంధించి నెంబర్ మాత్రమే. సపోజ్ 5th క్వశ్చన్ రాశారనుకోండి, 5th క్వశ్చన్ రాసి దానికి ఆన్సర్ అని చెప్పేసి ఇట్లా రాసి రౌండప్ చేసి వదిలేసారనమాట. ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైతే ఓఎంఆర్ షీట్ ఇస్తారో ఆ ఓఎంఆర్ షీట్కి డ్రాయింగ్ షీట్ మీద ఎటువంటి ఎండ్ స్టాంప్ అనేది వేయరనమాట. ఇన్యులేటర్ పిలిస్తే డ్రాయింగ్ షీట్ కంప్లీట్ అయిందని చెప్పేసి డ్రాయింగ్ షీట్కి, సపోజ్ ఇది డ్రాయింగ్ షీట్ అనుకోండి, మీరు గీసిన డ్రాయింగ్ షీటు ఈ పూర్తిగా మీరు గీసిన డ్రాయింగ్ షీట్ అనుకోండి ఇందులో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏం చేస్తారంటే మీకు ఏదైతే ఓఎంఆర్ ఇచ్చారో ఓఎంఆర్ అనేది ఇక్కడ పిన్ కొడతారనమాట. సో ఓఎంఆర్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఓఎంఆర్ పొజిషన్ అనమాట. ఇక్కడ ఇక్కడ ఒక పిన్ కొడతారు, దానికి ఇక్కడ ఒక స్టిక్కర్ వేస్తారు. సో ఈ స్టిక్కర్ వేసిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ వేసారో దాని ప్రకారంగా ఇది ఫోల్డ్ చేసేసి వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో మీకు ఫోల్డింగ్ చేయడం వస్తే చేయండి, లేకపోతే ఇన్యులేటర్లు పిలిస్తే ఇన్యులేటర్లు ఫోల్డ్ చేస్తారు. మీ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేసి మీ టైమింగ్ ఏదైతే ఉందో ఆ 3 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. డ్రాయింగ్ తొందరగా 2.5 అవర్లో కంప్లీట్ అవ్వచ్చు, ఇచ్చేస్తారు అనమాట. సో ఈ విధంగా డ్రాయింగ్ అనేది మీరు ఇచ్చేస్తారు. ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో ఈ ఓఎంఆర్ షీట్ ఎంతైతే లెవెల్ ఉందో ఈ డ్రాయింగ్ షీట్ కూడా సేమ్ ఫోల్డ్ చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్ ఫోల్డింగ్ అంటే ఎలా అంటే సపోజ్ ఈ లైన్ ఉందనుకోండి, ఇది మొత్తం డ్రాయింగ్ షీట్ ఇక్కడ కూడా ఫోల్డ్ చేస్తారు. తర్వాత దీని నుంచి ఇది పైకేసి ఈ పార్ట్ అనేది దీని నుంచి ఫోల్డ్ చేస్తారు. అంటే పూర్తిగా ఒక ఓఎంఆర్ షీట్ ఎంతైతే ఉందో అంతగా ఫోల్డ్ చేస్తారనమాట. ఇది మీకు డ్రాయింగ్ సంబంధించి ఎలా గీయాలి ఏంటి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏ బ్రాంచ్ వాళ్ళు ఎగ్జామ్ అయినా సరే మీరు డ్రా చేసే ప్రాసెస్ డ్రాయింగ్ షీట్ ఇదే అనమాట. సో డ్రాయింగ్ మాత్రం పర్ఫెక్ట్గా గీస్తే మాత్రం మీకు 60కి 60 వస్తాయి అనమాట. సో 60 వచ్చినాయి అంటే హ్యాపీగా మంచిగా ఉంటుంది. సో ఎటువంటి మిస్టేక్ చేయొచ్చు. 6 మార్క్స్ వేసేటప్పుడు మాత్రం అది బాండింగ్ వచ్చేసి 1:3 రేషియో అనమాట. సో ఇట్లా డ్రా చేయాలి, ఇలా అని ఇలా డ్రా చేయొద్దు. బాండింగ్ వచ్చేసి ఇలా అని ఇలా డ్రా చేయొద్దు. సో
డ్రాయింగ్ సంబంధించి యారో హెడ్స్ అన్నవి ఇలా ఉండాలన్నమాట. అంటే డిస్టెన్స్ అంటే సపోజ్ ఇక్కడ 40 mm లెంత్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ గీసిన తర్వాత ఇది సంబంధించి యారో మార్క్స్ అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్. సో ఇది యారో హెడ్ ఇలా ఉండాలి. దీని నుంచి సేమ్ యాస్ యారో హెడ్ ఇలా ఉండదు. ఇక్కడ 40 mm అయితే 40 mm, 50 mm అయితే 50 mm. సో ప్రతిదానికి మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి మెజర్మెంట్కి యారో మార్క్స్ అన్నవి ఇలా నీట్గా డ్రా చేయాలన్నమాట. 1:3 రేషియోలో ఎట్లా పడితే అట్లా డ్రా చేయకూడదు. యారో ఇలా వేయకూడదు. తర్వాత ఇలా బాణం సంబంధించి ఇలా మనం హ్యాచింగ్ చేయకూడదు. జస్ట్ స్ట్రైట్ లైన్ తర్వాత 1:3 రేషియోలో ఇలా డ్రా చేయాలన్నమాట. సో ఇది ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు దీనికి సంబంధించి మధ్యలో ఇక్కడ డైమెన్షన్ ఏవైతే ఉందో వాల్యూ ఇక్కడ యారో మార్క్స్ అన్నవి చాలా అపీరెన్స్ ఇస్తుంది. డ్రాయింగ్ గీయటమే కాదు, యారో మార్క్స్ కరెక్ట్గా గీస్తే మీ అపీరెన్స్కి బై మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా డ్రాయింగ్ అన్నది మనం గీయాలి. సో ఇలా గీసినట్టయితే మీకు ఇక్కడ 60కి 60 వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది అనమాట. సో డ్రాయింగ్ మాత్రం పర్ఫెక్ట్గా నీట్గా ఈజీగా పాస్ అయ్యే విధానం అనమాట. డ్రాయింగ్ 30 మార్క్స్ వరకు మనం చూసే గీసే ఆప్షన్ అనమాట. సో జాగ్రత్తగా డ్రాయింగ్ ఎప్పుడైతే ఉందో మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రజెంట్ అయితే ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి డ్రాయింగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు డ్రాయింగ్ ఈ విధంగా గీయాలి. సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రైవేట్ చదివే స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో వేరే వాళ్ళు చెప్పి ఉండవు, నో ప్రాబ్లం. సో ఒకవేళ చెప్పి లేకపోతే ఇది మీకు స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పి చేస్తున్నాను. సో డ్రాయింగ్ అనేది చాలా ఈజీగా రాసే ప్రాసెస్, ఈజీగా పాస్ అవుతారు. సో ఇలా ఉంటుంది అనమాట. సో డ్రాయింగ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బై వచ్చే సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒకటి, డ్రాయింగ్ ఒకటి మంచిగా స్కోర్ చేసుకునే సబ్జెక్టు. సో ఇంటర్నల్ ఎలాగో 40 ఉంటాయి. సో బేస్డ్ ఆన్ మీ బిహేవియర్, బేస్డ్ ఆన్ మీ క్లాస్ వర్క్, బేస్డ్ ఆన్ మీ డ్రాయింగ్ షీట్ని బేస్ చేసుకొని మీకు 40కి 40 వేయచ్చు లేదా 39 వేయచ్చు. సో 40కి 40 వేసారంటే ఇంటర్నల్ 40, ఎక్స్టర్నల్ వచ్చేసి 60 వస్తాయి. టోటల్గా మీకు 100 మార్క్స్ వచ్చే అవకాశం అనమాట. హైయెస్ట్ స్కోర్ పొందే అవకాశం. అంటే 40 మార్క్స్ ఇంటర్నల్, 60 మార్క్స్ 100, టోటల్గా ఇక్కడ 60కి ప్లస్ 40 మొత్తం 100 మార్క్స్. సో స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట డ్రాయింగ్. సో సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 107. అది ఏ బ్రాంచ్ అయినా సరే. సో మెకానికల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, సివిల్ కావచ్చు, తర్వాత ఈసీ కావచ్చు, సిఎస్సి కావచ్చు. సో సబ్జెక్ట్ కోడ్ 107. మెకానికల్ అనుకోండి M107 ఉంటుంది, ట్రిబుల్ అనుకోండి EE107 ఉంటుంది, సిఎస్సి అనుకోండి CM107 ఉంటుంది, ఈసీ అనుకోండి ఈసీ 107. సో ఇంకా ఫర్దర్గా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కెమికల్ కావచ్చు, ఇది కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు. సో ఇలా 107 అనేది సబ్జెక్టు డ్రాయింగ్ కూడా అనమాట. గుర్తుపెట్టుకోండి, క్లారిఫికేషన్. ఓకే. సో డ్రాయింగ్ అనేది ఈ విధంగా గీయాలి. సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కొంచెం మర్చిపోవద్దండి. సో ఇది ఉపయోగపడుతుందండి, స్టూడెంట్స్కి యూజ్ చేశాను. నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో ఇంకోటి త్వరలో మీకు సెండ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.